Hello everyone, welcome to day 3 of Prelims Rescue series in Telugu in Search TGPSC ఛానల్. సో ఈ వీడియోలో మనం ఏంటంటే జియోమోర్ఫాలజీ టాపిక్ ఇంకా జనవరి కరెంట్ అఫైర్స్ టాపిక్ పార్ట్ 2 చూస్తున్నాం అనమాట. డే 3 ఇప్పుడు మనం ఏం చూస్తున్నామంటే వాల్కెనిక్ ఐలాండ్స్ అంటే నాకు క్వశ్చన్లో ఏమన్నా అడిగిండే అంటే వాల్కెనిక్ ఐలాండ్స్ 4 ఆప్షన్స్ ఇచ్చి దీనిలో ఏవేవి వాల్కెనిక్ ఐలాండ్స్ అని ఇచ్చిండు. సో దానిలో మాసెక్రేన్ ఐలాండ్ అనేది ఒకటి వాల్కెనిక్ ఐలాండ్, ఇంకా హవాయిన్ ఐలాండ్ అనేది మనకు వాల్కెనిక్ ఐలాండ్ అనమాట. సో ఇక్కడ మనకు ఎరుతుందా ఈ గ్లోబ్లో అమెరికాకి కింద అంటే పెసిఫిక్ ఓషన్ సైడ్లో మనం ఇక్కడ హవాయిన్ ఐలాండ్స్ అనేవి చూస్తున్నాం. ఈ హవాయిన్ ఐలాండ్సే మనకు వన్ ఆఫ్ ద వాల్కానిక్ ఐలాండ్స్ అనమాట. అంటే ఇంకా ఇక్కడ వాల్కానిక్ ఎరప్షన్స్ అనేవి జరుగుతున్నాయని దీని అర్థం. సో మనం బేసిక్గా జస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం, వెళ్ళిపోదాం అంతే. ఇంకోటి ఏంది మాసెక్రేన్ ఐలాండ్ ఒకటి. సో ఈ హవాయిన్ ఐలాండ్ ఏదైతే మనం ఇంతకుముందు చూసినామో పెసిఫిక్ ఓషన్ కింద సైడ్, దానిలో ఏంటంటే హాట్స్పాట్ వాల్కానిక్ ఎరప్షన్ టైప్ జరుగుతుంది అనమాట. ఈ హాట్స్పాట్ వాల్కానిక్ ఎరప్షన్ టైప్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకు ఒక ప్లేట్ ఉంటుంది అనుకో. ప్లేట్ అంటే ఏంది, ఇప్పుడు మనం ఏదైతే నిలబడుతున్నామో దాన్ని ప్లేట్ టెక్టానిక్ అని అంటారు, అంటే భూమి ప్లేట్ లాగా. సో మామూలుగా మనకు వాల్కానిక్ ఎరప్షన్స్ ఆర్ అట్లాంటివి ఎప్పుడు జరుగుతాయి అంటే టూ ప్లేట్స్ కన్వర్జ్ అంటే రెండు ఒకటేసారి దగ్గర కన్నా లేదంటే దూరమైనప్పుడన్నా మనకు అట్లాంటి ఎరప్షన్స్ అనేవి జరిగే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే హవాయిన్ ఐలాండ్ టైప్ ఏంటంటే హాట్స్పాట్ ఎరప్షన్స్ జరుగుతాయి. హాట్స్పాట్ ఎరప్షన్స్ అంటే ఏంటంటే ఈ ప్లేట్ ఉంటుందా, ఈ ప్లేట్ ఒకటే ప్లేట్ సింగిల్ ప్లేట్, దీనిలో కింద మ్యాంటిల్ అంటే మ్యాగ్మా ఉంటుంది కదా. ఈ మ్యాగ్మా అనేది ప్లేట్ మధ్యలో నుంచి ఎరప్ట్ అయ్యి న్యూ ల్యాండ్ ఫామ్ అవుతుంది, వాల్కానిక్ ఎరప్షన్ అనేది జరుగుతుంది. సో ఈ సినారియోని మనము హాట్స్పాట్ అని అంటాం. సో ఇది అయిపోయిందా. నెక్స్ట్ వచ్చేసి జపాన్కి సరౌండింగ్గా ప్లేట్ టెక్టానిక్స్ ఏవేవి అని అన్నారు, చూద్దాం అది. సో ఇది మనం చూస్తున్నాం కదా, జపాన్కి అడ్జసెంట్గా ఏవేవి ప్లేట్స్ ఉన్నాయంటే యూరేషియన్ ప్లేట్ ఒకటి ఉంది, ఎక్కడి సైడ్ వెస్ట్ సైడ్. ఈస్ట్ సైడ్ వచ్చేసి పెసిఫిక్ ప్లేట్ ఉంది, కింద ఫిలిపియన్ ప్లేట్. నార్త్ ఏముంటుందంటే నార్త్ అమెరికన్ ప్లేట్ ఉంటాయి. ఈ 4 మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి యూరేషియన్ ప్లేట్, పైన నార్త్ అమెరికన్ ప్లేట్, ఇక్కడ రైట్ సైడ్ ఏమో ఆర్ ఈస్ట్ సైడ్ వచ్చేసి పెసిఫిక్ ప్లేట్, సౌత్ సైడ్ వచ్చేసి ఫిలిపియన్ ప్లేట్. సో ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. నెక్స్ట్ మనకు ఆర్కిటిక్ బ్లాస్ట్ అనమాట. ఆర్కిటిక్ బ్లాస్ట్ అంటే సడన్ డిక్రీజ్ ఇన్ టెంపరేచర్ ఇన్ మిడ్ లాటిట్యూడ్. ఎందుకు? డ్యూ టు ఎక్స్పాన్షన్ ఆఫ్ పోలార్ వర్టెక్స్ ఇన్ వింటర్. అంటే ఇప్పుడు మనకు ఎర్త్ ఇట్లుంటుంది కదా, ఎర్త్ ఇట్లున్నప్పుడు మనకు మిడ్ లాటిట్యూడ్స్ అన్నాడు. మిడ్ లాటిట్యూడ్స్ అంటే ఏవైతే ఇక్కడ ఈ ఏరియాలో లాటిట్యూడ్స్ ఉంటాయో ఈ ఏరియా, దీన్ని మిడ్ లాటిట్యూడ్స్ అంటారు. ఏమంటుండు? సడన్ డిక్రీజ్ ఇన్ ద టెంపరేచర్ ఇన్ ద రీజన్స్ ఆఫ్ ద మిడ్ లాటిట్యూడ్. ఇక్కడ టెంపరేచర్స్ అనేవి సడన్గా డిక్రీజ్ అవుతాయి అన్నమాట. ఎందుకు డిక్రీజ్ అవుతాయి అంటే ఈ అక్కరెన్స్ ఆర్ ఇది ఆర్కిటిక్ బ్లాస్ట్ అనేది మనకు మేజర్గా వింటర్లో అనేది చూస్తాం అన్నమాట. వింటర్లోనే ఎందుకు చూస్తామంటే వింటర్లో పోలార్ వర్టెక్స్ అనేది ఇంటెన్సిటీ అనేది పెరుగుతుంది అనమాట. అసలు ఈ పోలార్ వర్టెక్స్ అంటే ఏంటంటే కూల్ విండ్స్ అనేవి పాస్ అవుతాయి అన్నమాట ఎర్త్ చుట్టూ. ఏదైతే మనకి ఇక్కడ నార్త్ పోల్ ఉందో, నార్త్ పోల్ సైడ్ అంటే ఇట్లా పాస్ అవుతుంటుంది, ఇంకా సౌత్ పోల్ సైడ్ ఇట్లా పాస్ అవుతుంటుంది. ఇట్లా పాస్ అవుతున్నప్పుడు కోల్డ్ ఎయిర్ పాస్ అవుతుంది, సమ్మర్లో పాస్ అవుతుంది, వింటర్లో కూడా పాస్ అవుతుంది. కాకపోతే వింటర్లో మనకు కొంచెం లైట్గా పాస్ అవుతుంది, వింటర్లో ఎక్కువ పాస్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఇది ఉందా, ఇది పోలార్ వర్టెక్స్ మామూలుగా పాస్ అవుతుంది అనుకో, ఇట్లా పైన వింటర్కి వచ్చే వరకు ఏమవుతుంది అంటే దీని ఇంటెన్సిటీ పెరుగుతుంది, స్ట్రెంగ్త్ పెరుగుతుంది. కోల్డ్ ఎయిర్ కదా, ఇట్లా ఎక్కువ ఫ్లో అవుతుంది అనమాట. అంటే సౌత్కు మూవ్ అవుకుంటూ వస్తుంది, ఇట్లా సౌత్కి మూవ్ అవుతుంది, సౌత్కి ఇట్లా మూవ్ అయికుంటూ వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఈ అక్కరెన్స్ ఎప్పుడవుతుంది మనకు వింటర్ సీజన్లో. ఈ సినారియో ఏదైతే జరుగుతుందో దాన్ని మనం ఏమంటాం, ఆర్కిటిక్ బ్లాస్ట్, సడన్ డిక్రీజ్ ఇన్ టెంపరేచర్. ఎక్కడ? మిడ్ లాటిట్యూడ్లో. ఈ ఇన్ఫర్మేషన్ కూడా గుర్తుపెట్టుకోవాలి. మిడ్ లాటిట్యూడ్ గుర్తుపెట్టుకోవాలి, డిక్రీజ్ ఇన్ టెంపరేచరు
ఎందుకు డిక్రీజ్ అంటే పోలార్ వర్టెక్స్, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ పోలార్ వర్టెక్స్ అనేది ఎంత హైట్లో పోతుందంటే మనకు మామూలుగా మనము ప్లేన్స్ చూసినంత హైట్ కూడా కాదు, దానికంటే ఎక్కువ, టెన్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ పైన అనమాట. అంత పైన మనకు కోల్డ్ విండ్ అనేది పాసేజ్ అవుతుంది. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ టెక్టానిక్ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఇది వెరీ స్టాటిక్ అనమాట. దీన్ని సపరేట్ ఒక ప్రింట్ ఆఫ్లైన్లో ఉంటే ప్రింట్ తీసుకొని పెట్టుకోండి, లేదంటే ఒక డిజిటల్ కాపీ సపరేట్ తీసి పెట్టుకోండి, ఫ్రీక్వెంట్గా రివైజ్ చేసుకోవడానికి వస్తుంది. ఎందుకంటే మనకి ఎగ్జామ్లో యూరేషియన్ ప్లేట్ ఇంకా ఈ ఏదైతే పెసిఫిక్ ప్లేట్ ఉందో ఈ రెండింటి మధ్యలో కన్వర్జెంట్ మూమెంట్ ఉందా లేదంటే డైవర్జెంట్ మూమెంట్ ఉందా ఈ ప్లేట్ మధ్యలో అని అడుగుతాడు. ఇక్కడ ఏం నడుస్తుంది, ఈ ప్లేట్ ఇక్కడ మూవ్ అవుతుంది, ఈ ప్లేట్ ఇక్కడ మూవ్ అవుతుంది, అంటే ఏది కన్వర్జెంట్ బౌండరీస్ అనమాట ఇవి. సో అట్లా అడుగుతాడు. ఇక్కడ నుంచి ఇదేది ట్రాన్స్ఫార్మ్ బౌండరీస్ లెక్క, ఇది కూడా కన్వర్జెంట్, ఇది ట్రాన్స్ఫార్మ్. ఓకే, సో ఫస్ట్ మనకి ఇక్కడ యూరేషియన్ ప్లేట్ ఉంది, ఈ ప్లేట్ని ఇండో ఆస్ట్రేలియా ప్లేట్ అని అంటాము. మనకు ఇక్కడ పెసిఫిక్ ప్లేట్ పక్కల వెస్ట్ సైడ్ ఫిలిపినో ప్లేట్ ఉంది, ఈస్ట్ సైడ్ నాస్కా ప్లేట్ ఉంది, కోకోస్ ప్లేట్ ఉంది, జోన్ ది ఫూకా ప్లేట్ ఉంది, ఇక్కడ నార్త్ సైడ్ నార్త్ అమెరికన్ ప్లేట్. ఇవన్నీ మనకు ఒక ఐడియా ఉండాలి, గుర్తు కూడా పెట్టుకోవాలి. దీన్ని నైబర్హుడ్ ఏవేవి వస్తాయి అట్లని. నార్త్ అమెరికా ప్లేట్ కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు కరేబియన్ ప్లేట్ అనేది ఉందన్నమాట. ఇక్కడ కరేబియన్ ప్లేట్కి వెస్ట్ సైడ్ కోకోస్ ప్లేట్, సౌత్ సైడ్ సౌత్ అమెరికా ప్లేట్, ఇంకా ఇటు సైడ్ ఏమంటారు సౌత్ వెస్ట్ సైడ్ నాస్కా ప్లేట్. సో ఇవన్నీ బేసిక్ ఇన్ఫర్మేషన్. ఒక్కసారి అయితే మనకు గుర్తుండదు, ఫ్రీక్వెంట్గా చూసుకుంటూ డైలీ చూసినా లేదంటే మధ్యలో చూసినా మనకు ఈ ప్లేట్స్ అనేవి గుర్తుకుంటుంది. ఇక్కడ సౌత్ అమెరికా ప్లేట్కి కింద స్కాటియో ప్లేట్ ఉంది, దీనికి అడ్జసెంట్గా ఈస్ట్ సైడ్ అరేబియా ప్లేట్ ఉంది, దీనికి నార్త్ సైడ్ యూరేషియా ప్లేట్ ఉంది. ఇంకా ఈ అరేబియా ప్లేట్, ఓకే ఇది అరేబియా ప్లేట్, ఇది ఆఫ్రికా ప్లేట్ అనమాట. ఆఫ్రికా ప్లేట్కి నార్త్ ఈస్ట్ సైడ్ అరేబియా ప్లేట్, దీనికి అరేబియా ప్లేట్కి ఈస్ట్ సైడ్ ఇండియన్ ప్లేట్. మనము ఎప్పుడన్నా యూపీఎస్సీ రిలేటెడ్ ఆర్ ఎనీ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ చదువుకునేటప్పుడు మనం డైరెక్షన్స్ ద్వారానే చదవాలన్నమాట. రైట్ లెఫ్ట్ అప్ డౌన్ కాకుండా నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్, ఎందుకంటే మనకు ఎగ్జామ్లో కూడా ఇట్లాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కన్స్ట్రక్టివ్ మార్జిన్ అని మనకి ఏదైనా టర్మ్ వస్తుంది, క్వశ్చన్ అడుగుతాడు, వాట్ డూ యూ మీన్ బై కన్స్ట్రక్టివ్ మార్జిన్ అంటే ఏంటంటే కన్స్ట్రక్షన్ కొత్తది అనేది ఫామ్ అవుతుంది కదా, అట్లనే ఎప్పుడైతే మనకు టూ ప్లేట్స్ ఉంటాయి కదా, టూ ప్లేట్స్ ఉన్నప్పుడు ఆ టూ ప్లేట్స్ అనేవి కన్వర్జ్ కాకుండా డైవర్జ్ అవుతున్నప్పుడు, అంటే పక్కకి వెళ్ళిపోతుంది, ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, అప్పుడు ఏమవుతుంది, కొత్త కింద నుంచి మ్యాగ్మా ఉంటుంది కదా, మ్యాగ్మా అనేది ఫామ్ అయ్యి కొత్త క్రస్ట్ అనేది ఫామ్ అవుతుంది, అంటే కొత్త భూమి అనేది వస్తుంది అన్నమాట. కొత్తగా ఫామ్ అవుతుంది, డిస్ట్రక్షన్ జరుగుతుంది, క్రియేషన్ జరుగుతుంది, దాన్నే మనము కన్స్ట్రక్టివ్ మార్జిన్ అంటున్నాం. కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో కన్స్ట్రక్టివ్ మార్జిన్లో ఏమవుతుంది, ప్లేట్స్ అనేవి ఆపోజిట్ డైరెక్షన్లో పోతుంది. ఇంకోటి డిస్ట్రక్టివ్ మార్జిన్ అంటే ఏంది, ఇప్పుడు ఒక ప్లేట్ ఉంది, ఈ ప్లేట్ ఉంది, ఓకే, ఈ ప్లేట్ ఇంకా ఈ ప్లేట్ రెండు ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నప్పుడు ఏమైంది, ఒక ప్లేట్ కిందికి పోయింది, ఒక ప్లేట్ ఇట్లా మీదికి పోయింది. సో ఇక్కడ డిస్ట్రక్షన్ ద్వారా కొత్త ప్లేస్ ఏర్పడ్డది కదా, ఇక్కడ డిస్ట్రక్షన్ జరిగింది కదా, సో దాన్ని డిస్ట్రక్టివ్ మార్జిన్ అని అంటాం. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి కన్జర్వేటివ్ మార్జిన్ అంటే ఏంది, ఇప్పుడు ఒక ప్లేట్ ఉంది, ఇక్కడ ఒక ప్లేట్ ఉంది, సో ఇది ఒక ప్లేట్ అంటే 3D పర్స్పెక్టివ్లో ఇది ఇంకొక ప్లేట్ అనమాట. సో ఈ రెండు ప్లేట్స్ అనేవి మనకు ఇట్లా ఆపోజిట్గా మూవ్ కావు, అంటే సైడ్ నుంచి మూవ్ అవుతాయి, అంటే జస్ట్ లైట్ ఫ్రిక్షన్ ఉంటుంది. ఈ ప్రాసెస్ ఏదైతే జరుగుతుందో దాన్ని మనము కన్జర్వేటివ్ మార్జిన్ అంటాం అనమాట. ఈ మార్జిన్ ఏదైతుందో దీని కన్జర్వేటివ్ మార్జిన్, ఇక్కడ జరిగే డిస్ట్రక్టివ్ మార్జిన్, ఇక్కడ వచ్చేది మనకు కన్స్ట్రక్టివ్ మార్జిన్. ఈ ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి గ్లేషియర్ ల్యాండ్ ఫామ్స్.
ఈ గ్లేషియర్ ల్యాండ్ ఫామ్స్ అనేది ఏదైతే టాపిక్ ఉంటుందో అవి మనం జస్ట్ చూసి ఫ్రీక్వెంట్గా చూసుకుంటూ ఉండాలి. దాంతో మనకు సరిపోతుంది అనమాట. ఎందుకంటే చాలా ల్యాండ్ ఫామ్స్ ఉంటాయి, అవి మన ప్రిలిమ్స్లో అడిగినా కొంచెం మనకు ఐడియా ఉంటే పెట్టేసుకోవచ్చు అనమాట. ఈ బౌల్డర్ క్లే అనేది ఏంటంటే ఇది ఒక డిపాజిషన్ ల్యాండ్ ఫామ్ అనమాట. దేన్ని అంటే గ్లేషియర్ది. గ్లేషియర్ అంటే ఏంది, ఇప్పుడు మనకు ఐస్ అనేది మౌంటైన్ పైన ఉంటుంది కదా, మౌంటైన్ పైన ఉన్నప్పుడు సన్లైట్ పడి అది మెల్ట్ అయిపోయి ఫ్లో అవుతుంది కదా, ఆ ఫ్లో అయ్యే టైంలో ఏవైతే మనకు ఫామ్ అవుతాయో ల్యాండ్ ఫామ్స్ కొత్తగా, దాన్ని డిపాజిషనల్ ల్యాండ్ ఫామ్ అంటాం. డిపాజిషనల్ ఎందుకు, ఫ్లో అయ్యేటప్పుడు అక్కడ పార్టికల్స్ అనేవి ఆగుతున్నాయి కదా, అంటే డిపాజిట్ చేస్తున్నాయి, సో అందుకు డిపాజిషనల్ ల్యాండ్ ఫామ్ అని అంటాం. ఓకే, ఎరోషనల్ అంటే తీసుకుపోయేది, డిపాజిషనల్ అంటే పెట్టేది. సో బౌల్డర్ క్లే అనేది డిపాజిషనల్ ల్యాండ్ ఫామ్ ఆఫ్ గ్లేషియర్ ల్యాండ్ ఫామ్. ఇంకోటి మొరైన్ అనేది కూడా గ్లేషియర్ ల్యాండ్ ఫామే. సో ఏంటంటే కలెక్షన్ ఆఫ్ అన్కాన్సాలిడేటెడ్ డెబ్రిస్. ఏదైతే చెత్త ఉంటుందో గ్లేషియర్స్ తీసుకొని వచ్చేది, అది చెత్త మొత్తం ఒక దగ్గర ఏర్పడితే దాన్ని మొరైన్ అంటది. ఈ బౌల్డర్ క్లే అంటే ఏంది, డిపాజిట్ ఆఫ్ క్లే. సో ఈ రెండు ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, దీన్నే బౌల్డర్ క్లే అని అంటాం. ఇది గ్లేషియర్ యొక్క ల్యాండ్ ఫామ్ అనమాట. నెక్స్ట్ వచ్చి, సో ఇక్కడ ఏదైతే ఉందో ఇట్లా మధ్యలో పెట్టేసింది కదా డెబ్రిస్ ఆర్ చెత్తని ఇట్లా పెట్టింది కదా, దీన్ని మొరైన్ అని అంటాం అనమాట. సో మొరైన్ ఇంకా బౌల్డర్ క్లే అనేది గ్లేషియర్ ల్యాండ్ ఫామ్స్. నెక్స్ట్ మనకు వేవ్ ల్యాండ్ ఫామ్స్లో ఇక్కడ చూసుకోవచ్చు ఫాస్ట్గా లగూన్ అంటే మొత్తం ఎక్కడి నుంచి కనెక్షన్ లేదు, సపరేట్ అది ఉంది, దాన్ని కోస్టల్ లగూన్ అంటాం. కోస్టల్ జూన్స్ అంటే మనకి ఏదైతే ఇసుక ఉంటుంది చూడు, దాన్ని కోస్టల్ జూన్స్ అని అంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి బే అంటే మనం బీచెస్ సైడ్ అట్లా ఉంటుంది కదా, దాన్ని బే అని అంటాం. ఇది రివర్. డెల్టా అంటే రివర్ ఏదైతే మనకు ఓషన్స్లలో పోయేటప్పుడు లాస్ట్ స్టేజ్ ఉంటుందో దాన్ని డెల్టా అని అంటాం. నెక్స్ట్ శాండ్ స్పిట్ వచ్చేసి ఇక్కడ ఇది కూడా డిపాజిషనల్, అంటే ఇట్లా వేవ్స్ వచ్చేసి ఫామ్ అవుతుంది కదా, ఇది శాండ్ స్పిట్, ఇది ఓషన్. నెక్స్ట్ సీ స్టంప్ ఏదైతే బయటికి వచ్చిందో, జస్ట్ ఫొటోస్ గుర్తుపెట్టుకుంటే చాలు, ఆన్సర్ చేయొచ్చు ఆ డిస్క్రిప్షన్ బట్టి. సీ స్టాక్ ఏమో ఇట్లా ఉంటుంది. నెక్స్ట్ బీచ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సీ ఆర్క్ అంటే ఇట్లా లోపల నుంచి పోయే దారి ఉంటుంది, కాకపోతే మధ్యలో బ్రిడ్జ్ ఉంటుంది కదా, సినిమాలలో కూడా మనం చూసి ఉంటాం. ఇట్లా ఒకటి ఉంటుంది, ఇక్కడ మొత్తం పైన పోవచ్చు, మధ్యలో ఏదైతుందో ఈ స్పేస్ ఇక్కడ ఖాళీ ఉంటుంది, దాన్ని సీ ఆర్క్ అంటాం. క్లిఫ్ అంటే ఇంత హైట్ ఉండేది క్లిఫ్. హెడ్ ల్యాండ్ అంటే ఈడ పైన పోయేది ఉంటుంది కదా, సో అది హెడ్ ల్యాండ్. ఈ ఇన్ఫర్మేషన్ మనము అంటే పిక్టోరియాలో గుర్తుపెట్టుకుంటే మంచిగా గుర్తుపెట్టుకోవచ్చు. అట్లా కంటే ఎయిర్ విండ్ ఇవి ఉన్నాయా, ఈ ల్యాండ్ ఫామ్స్ ఏజెంట్, ఎయిర్ నుంచి ఏవేవి ల్యాండ్ ఫామ్స్ వస్తాయి, డిపాజిషనల్ ల్యాండ్ ఫామ్స్ ఏవేవి అనేవి అనమాట. ఇవి జస్ట్ నేను చెప్తా, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆన్లైన్లో చూడండి. ఎయిర్కి ఏంటంటే ఇన్సెల్బర్గ్ ఆర్ మష్రూమ్ రాక్, సియోగన్ అంటే ఎప్పుడైతే మనకి ఇట్లా పెద్దగా ఉంటాయి కదా విండ్ ఎరోషన్ అయినప్పుడు. సో జస్ట్ వెయిట్. ఇప్పుడు ఒక పెద్ద మట్టి విట్లు ఉన్నాయనుకో, ఏమవుతుంది, విండ్ ఊకి ఇట్లా ఫ్లో అవుతుంది కదా, ఫ్లో అయినప్పుడు మనకి ఎరోషన్ అనేది ఇట్లా జరిగి మొత్తం ఇట్లా సైడ్ నుంచి పోతుంది. ఇంకా మష్రూమ్ ఎరోషన్ అంటే ఒక రాయి ఇట్లా స్ట్రైట్ ఉన్నప్పుడు గాలి మొత్తం పోయి ఇట్లా అవుతుంది, గాలి ఇట్లా పోయి మొత్తం దీన్ని ఎల్లగొడుతుంది కదా, అప్పుడు మష్రూమ్ లెక్క తయారవుతుంది, దాన్ని మష్రూమ్ ఎరోషన్ అని అంటారు. సేమ్ అనమాట. ఇంకా డిపాజిషనల్ అంటే ఇది తీసేది, డిపాజిషనల్ అంటే పెట్టేది. ఈ డిపాజిషనల్ ల్యాండ్ ఫామ్స్లో శాండ్ డ్యూన్స్ వస్తుంది, లోయస్ వస్తుంది. నెక్స్ట్ గ్లేషియర్స్లో ఎరోషనల్ ఏవేవంటే సర్క్, ఫోర్డ్స్, హార్న్స్. డిపాజిషనల్ మొరైన్స్, డ్రమ్లిన్స్, ఎస్కర్స్. రివర్లు ఏవేవి, రివర్ ఫ్లో అవుతుంటే ఎరోషన్ ల్యాండ్ ఫామ్స్ ఏవేవి వస్తాయంటే క్యాన్యాన్ ఒకటి, వ్యాలీస్ ఒకటి, గార్జెస్ ఒకటి, పాట్ హోల్స్. డెల్టా, మియాండర్స్, ఆక్స్బోలేక్స్. సో ఇప్పుడైతే ఇది జస్ట్ చెప్తున్నా, మీకు ఫ్యూచర్లో మళ్ళీ ఎప్పుడైనా నాది
క్లాస్లో వస్తే అప్పుడు కూడా చెప్తాను. ఇంకా నెక్స్ట్ ఈ ల్యాండ్ ఫామ్స్ వచ్చేసి మోనోక్లైన్ అంటే ఇది ఇలా ఏవైతే ప్లేట్స్ ఉంటాయో దానిలో మోనోక్లైన్ అంటే ఒక్కటే ఇట్లా బెండ్ ఉండడం, దాన్ని మోనోక్లైన్ అంటాం. ఇంకా ఏదైనా మన ప్లేట్లో ఇట్లా కరెక్ట్ సిమెట్రికల్గా ఫోల్డ్స్ ఉంటే సిమెట్రికల్ ఫోల్డ్స్ అంటారు, అసిమెట్రికల్ ఉంటే అసిమెట్రికల్ ఫోల్డ్స్ అంటారు. సో ఈ వేలో పైకి పోయి ఇట్లా ఉంటే ఐసోక్లినల్ అని అంటారు. ఇంకా ఓవర్ టర్న్ ఉంటే ఓవర్ టర్న్ ఫోల్డ్స్ అంటారు. రిక్యూంబెంట్ అంటే వెరైటీ, అంటే మరీ ఫోల్డ్స్ ఎక్కువ ఉండి కర్వ్స్ ఎక్కువ ఉంటే రిక్యూంబెంట్, ఇట్లా షార్ప్ ఉంటే చెవరన్ ఫోల్డ్స్ అని అంటారు అనమాట. ఇవి జస్ట్ గుర్తుపెట్టుకోండి, అంటే అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఇంకా వచ్చేసి ఈ వాల్కానిక్ ల్యాండ్ ఫామ్స్ అనమాట. ఇది మనం ఎయిర్ చూసినాం, విండ్ చూసినాం, గ్లేషియర్ చూసినాం, రివర్ చూసినాము. ఇప్పుడు వచ్చేసి ఈ వాల్కానిక్ ఏదైతే పెద్దగా ఈ ల్యాండ్ ఫామ్స్ ఉన్నాయో ఇంట్రూజివ్ ల్యాండ్ ఫామ్స్ అంటారు అనమాట. వాల్కానిక్ది అంటే ఏదైతే ఎర్త్ లోపల జరుగుతుందో ల్యాండ్ ఫామ్స్ తయారవుతుందో దాన్ని అంటారు అనమాట. ఈ బాథోలిత్ అంటే ఏంటంటే కింద మ్యాగ్మా అంటే ఇంత పెద్ద ఉంటుంది కదా, ఫామ్ అవుతుంది కదా, దాన్ని బాథోలిత్ అని అంటారు. అంటే సాలిడ్ అయి ఇట్లా పెద్ద ఉంటుంది, దాన్ని బాథోలిత్ అంటారు. దాని తర్వాత ఇట్లా పైకి ఫ్లో అయ్యి ఇట్లా జస్ట్ ఇట్లా రాడ్స్ లెక్క అయితే దాన్ని సిల్ అని అంటారు. లోపోలిత్ అంటే ఒక సాసర్ షేప్ లెక్క, దానిలో లావా పోయి ఆ సాసర్ షేప్లో ఫామ్ అయితే దాని లోపోలిత్ అంటారు. లాకోలిత్ అంటే ఇక్కడ నుంచి మనకు ఇక్కడి వరకు కనెక్షన్ ఉండి ఇట్లుంటే లాకోలిత్, దీన్ని ఫ్లో అని అంటాం. డైక్ అంటే ఒక బ్రాంచ్ లెక్క కనెక్షన్ ఉంటుంది కదా, దాన్ని డైక్ అని అంటాం. సో ఇదనమాట. ఈ ఫ్యాకోలిత్ అంటే ఏంది? ఫ్యాకోలిత్ అంటే ఇప్పుడు ఏదన్నా మనకు ఇక్కడ చూసినాం కదా యాంటీ సింక్లైన్, ఈ సిమెట్రికల్ ఫోల్డ్స్ సింక్లైన్ ఉంటుంది కదా, అట్లున్నప్పుడు ఈ ఏరియాలో కానీ లేదంటే ఈ ఏరియాలో కానీ ఏదైనా వాల్కానిక్ ల్యాండ్ ఫామ్ అయితే భూమి లోపల, దాన్ని ఫ్యాకోలిత్ అని అంటామంట, ఫ్యాకోలిత్. సో ఇది మన జియోగ్రఫీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము సైన్స్ అండ్ టెక్ రిలేటెడ్ మనకు కొన్ని ఉన్నాయి. ఫస్ట్ ఇన్స్టా 3D శాటిలైట్ అనమాట. ఇది నేను రాంగ్ చేసిన. అంటే ఏమడిగిందంటే ఈ ఇన్స్టా 3DS శాటిలైట్ అనేది దేనికోసము లాంచ్ చేసారు, పర్పస్ ఏందని. సో ఇది వచ్చేసి ఇస్రో లాంచ్ చేసింది. దేనికోసం అంటే మెట్రోలాజికల్ శాటిలైట్ అనమాట. ఈ శాటిలైట్ ద్వారా మనం ఎర్త్ పైన జరిగే క్లైమాటికల్ కండిషన్స్, ఇంకా వర్షము లేదంటే భూమిపైన జరిగే ఇన్ఫర్మేషను, జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషను, ఇవన్నీ ట్రాక్ చేయొచ్చు. సో ఇది మెట్రోలాజికల్ శాటిలైట్ అనమాట, అంటే టెంపరేచర్ అట్లాంటివి. నెక్స్ట్ వచ్చేసి ఆన్స్టైన్ ప్రోబ్ అనేది ఏంటంటే ఇది రీసెంట్గా చైనా నుంచి శాటిలైట్ అనేది లాంచ్ చేసినారనమాట. దీనిలో పార్ట్నర్షిప్ ఎవరంటే చైనా ఇంకా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, అదే చైనీస్ ఏదైతే స్పేస్ ఏజెన్సీ ఉంటుందో అది, ఇంకా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. నెక్స్ట్ వచ్చేసి స్క్వేర్ కిలోమీటర్ అరే అబ్జర్వేటరీ. సో ఈ స్క్వేర్ కిలోమీటర్ అరే అబ్జర్వేటరీ ఇచ్చేసి స్టేట్మెంట్స్ ఇచ్చిందనమాట ఇది ఏంది అని. సో ఇది వచ్చేసి అరే ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ యాంటెనస్. ఇది ఏదో మనము అనుకుంటాం కదా అబ్జర్వేటరీ అంటే టెలిస్కోప్ అవన్నీ ఉంటాయి కదా, ఇది టెలిస్కోప్ కాదు. ఇదేంటంటే అన్ని యాంటెనాస్ పెడతారనమాట. ఇక్కడ ఏ ఏరియాస్లో అంటే సౌత్ ఆఫ్రికాలో ఇంకా ఆస్ట్రేలియాలో, ఈ 2 ఏరియాస్లో యాంటీనాస్ పెట్టి దీని ద్వారా ఏం స్టడీ చేస్తారంటే సెలెస్టియల్ ఫినామినా, ఏదైతే మనకు పైన స్టార్స్, మూన్స్ అవన్నీ ఉన్నాయో స్పేస్ గురించి తెలుసుకోవడానికి ఈ యాంటీనాస్ ఆర్ స్క్వేర్ కిలోమీటర్ అరే అబ్జర్వేటరీని ఎస్టాబ్లిష్ చేసినారనమాట. దీనిలో మన ఇండియా కూడా ఒక మెంబర్ కంట్రీ. ఇది ఎక్కడుందంటే సౌత్ ఆఫ్రికాలో ఇంకా ఆస్ట్రేలియాలో. మన నెక్స్ట్ వచ్చేసి ఎన్విరాన్మెంట్. సో ఎన్విరాన్మెంట్లో స్నో లిపోర్డ్ అనమాట. స్నో లిపోర్డ్ రీసెంట్గా స్టడీ కండక్ట్ చేసినారు. సో దానిలో మన పాపులేషన్ ఎంత ఉందంటే స్నో లిపోర్డ్ది 718 దీని పాపులేషన్ ఇండియాలో పాపులేషన్ వైజ్ ఏంటంటే ఫస్ట్ లడాఖ్లో ఎక్కువ ఉన్నాయి, దాని తర్వాత ఉత్తరాఖండ్, దాని తర్వాత హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, జమ్మూ అండ్ కాశ్మీర్,
ఈ ఫస్ట్ గుర్తుపెట్టుకున్న చాలు. నెక్స్ట్ వచ్చేసి సైట్స్, స్నో లెపర్డ్స్ సైట్స్లో దీనికి అపెండిక్స్ 1 స్టేటస్ ఇచ్చినారు కేటగరైజేషన్. ఇంకా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో షెడ్యూల్ 1 పొజిషన్ ఇచ్చారు స్నో లెపర్డ్కి. IUCN స్టేటస్ వచ్చేసి వల్నరబుల్ అనమాట. మనకు బేసికల్గా ఈ స్పీసీస్ రిలేటెడ్ ఏంటంటే ఈ IUCN స్టేటస్ గుర్తుపెట్టుకోవాలి. ఇంకా అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన ట్రెండ్ ప్రకారం మనకు క్యారెక్టరిస్టిక్స్ కూడా అడిగే పాసిబిలిటీ ఉంటుంది. క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటంటే ఇది సెంట్రల్ ఏషియాలో ఉంటుంది, మౌంటేనియస్ రీజన్స్లోనే ఎక్కువ ఉంటుంది అనమాట స్నో లెపర్డ్. ఇది ఒక ఇండికేటర్ స్పీసీస్ లెక్క కూడా పనిచేస్తుంది. అంటే మౌంటేనియస్ ఎన్విరాన్మెంట్ ఎట్లా పనిచేస్తుంది, అది కరెక్ట్ ఉందా లేదా అని. నెక్స్ట్ అంటే మౌంటేనియస్ రీజన్లో మనకు ఇది స్నో లెపర్డ్ అనేది ఉంటుంది కదా, అట్లా అనమాట. నెక్స్ట్ ఇండియన్ గ్రే వోల్ఫ్. ఇది ఏ కండిషన్స్లో, అదే క్వశ్చన్ ఏం అడిగిందంటే కూలర్ కండిషన్స్ అని ఇచ్చిండే అనమాట. సో నేనేం చేసిన తప్పు పెట్టినా. సో అది కూలర్ కండిషన్స్లో ఉండదు, వార్మర్ కండిషన్స్లో ఉంటుంది అనమాట. ఈ ఇండియన్ గ్రే వోల్ఫ్ అనేది సైజు టిబెటన్ వోల్ఫ్ ఉంటుంది కదా దానికి, ఇంకా అరేబియన్ వోల్ఫ్ ఉంటుంది కదా దానికి మధ్యలో ఉంటుంది అనమాట. ఇంటర్మీడియట్ సైజ్ దీని కేటగరైజేషన్ ఎట్లా చేసినారంటే IUCNలో లీస్ట్ కన్సర్న్ ఇది, ఇంకా వరల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో షెడ్యూల్ 1 సైట్స్లో అపెండిక్స్ 1. మేజర్గా ఇవి సిమిలర్ ఉంటుంది, బట్ IUCNలో తేడా వస్తుంది. మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ లీస్ట్ కన్సర్న్ కంటే మనం ఏదైతే క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసీస్ పైన ఫోకస్ పెట్టాలి. మనకు నెక్స్ట్ వచ్చేసి టిబెటన్ బ్రౌన్ బియర్. టిబెటన్ బ్రౌన్ బియర్ నేను ఎక్కడ తప్పు చేసిన అంటే క్వశ్చన్లో వాడు ఏమడిగినంటే కార్నివోర్ అని అన్నాడు. సో అది కార్నివోర్ కాదు, ఆమ్నివోర్. ఆమ్నివోర్ అంటే ఇది వెజిటేరియన్, నాన్ వెజ్ రెండు కన్జ్యూమ్ చేస్తుంది. నెక్స్ట్ దీని హ్యాబిటాట్ ఎక్కడంటే హై ఆల్పిన్ అంటే మౌంటేనియస్ రీజన్లో ఉంటుంది అనమాట టిబెటన్ బ్రౌన్ బియర్. దీని క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే ఇది షై అనమాట. హ్యూమన్ కాంటాక్ట్ చేయడానికి దీనికి అంత మంచిగా అనిపించదు. సో ఇది ఏంటంటే హ్యూమన్ కాంటాక్ట్కి దూరంగా ఉంటుంది అనమాట, హ్యూమన్స్ ఉండే దగ్గర ఉండదు. సో అందుకే రీసెంట్గా మనకి ఇది అనేది ఇండియాలో కనిపించింది అనమాట, అందుకోసం ఇది న్యూస్లో ఉంది. నెక్స్ట్ దీనికి కాంట్రాస్ట్గా ఏంటంటే వైట్ బియర్ ఏదైతే ఉంటుందో ఆ వైట్ బియర్ అనేది హ్యూమన్స్తోనూ ఫ్రీక్వెంట్గా కాంటాక్ట్స్లో ఉంటుంది అనమాట. దీని కేటగరైజేషన్ WPAలో షెడ్యూల్ 1 సైట్స్లో అపెండిక్స్ 1. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మరైన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్. ఈ మరైన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ అంటే ఏంటంటే ఏదైతే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంటుంది కదా అది ఏం చేసిందంటే ఇప్పుడు అంటే క్లైమేట్ చేంజ్ అనేది చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది కదా. సో ఈ మెరీన్ ఇంపార్టెంట్ ఏరియాస్ ఉంటాయి కదా దానిలో ఆ మెరీన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ లాగా మార్చి దానిలో పర్సన్స్ ఎవరైతే ఉంటారో హ్యూమన్ యాక్టివిటీ అనేది ఆ ఏరియాస్లో తక్కువ చేయాలని ఈ మెరీన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ అనేది లాంచ్ చేసింది అనమాట గవర్నమెంట్. ఈ అంటార్క్టికా MPA మెరీన్ ప్రొటెక్టెడ్ ఏరియాని ఎవరు కంట్రోల్ చేస్తారని అడిగింది క్వశ్చన్. ఎవరంటే కన్వెన్షన్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ అంటార్క్టికా మెరీన్ లివింగ్ రిసోర్సెస్. ఇదంత ఇన్ఫర్మేషన్ లేదు మనకు, బేసికల్గా అవసరం లేదు, ఇది ఒక్కటి గుర్తుంటే చాలు. నెక్స్ట్ వచ్చేసి బయోడైవర్సిటీ క్రెడిట్ అలయన్స్. ఈ బయోడైవర్సిటీ క్రెడిట్ అలయన్స్ అనేది మనకు ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయబడ్డదంటే డ్యూరింగ్ ద కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 15లో మనకు బయోడైవర్సిటీ క్రెడిట్ అలయన్స్ అనేది అయితే ఫామ్ అయింది. దీని మెయిన్ మోటివ్ ఏంటంటే బయో క్రెడిట్స్ గురించి అనమాట. ఈ బయో క్రెడిట్స్ అంటే ఏంటంటే ఎవరైతే ఏదైతే నేచర్ ఉంటుందో నేచర్ని కన్జర్వ్ చేయడానికి ఏవైతే కంపెనీస్ కొంచెం ఇనిషియేటివ్స్ తీసుకొని దానిలో ఎక్కువ ఇంప్రూవ్మెంట్ చూపిస్తుందో వాళ్ళకు బయో క్రెడిట్స్ అనేవి అవైలబుల్ అవుతాయి అన్నమాట. సో ఇది బేసిక్ కాన్సెప్ట్. ఈ బయోడైవర్సిటీ క్రెడిట్ అలయన్స్ అనేది ఇన్వాలంటరీ అలయన్స్ అని మనకి ఎగ్జామ్లో అంటాడు, కాకపోతే అది రాంగ్, ఎందుకంటే ఇది వాలంటరీ అలయన్స్ అనమాట. ఈ బయోడైవర్సిటీ క్రెడిట్ అలయన్స్లో ఏంటంటే ఇండిజినస్ పీపుల్ని ఇంక్లూడ్ చేస్తారు, ఇంకా లోకల్ కమ్యూనిటీ పీపుల్ని కూడా ఇంక్లూడ్ చేస్తారు. ఈ బయోడైవర్సిటీ క్రెడిట్స్ అనేవి మెయిన్గా ఎందుకు లాంచ్ చేశారంటే
మనకు కన్మింగ్ మానిటరల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ ప్రకారం కొన్ని టార్గెట్స్ అయితే అన్ని నేషన్స్ అనేవి పెట్టుకున్నాయి అన్నమాట. అన్ని టార్గెట్స్ పెట్టుకున్నాయి కానీ దాన్ని అచీవ్ చేయడానికి సిచ్యువేషన్స్ ఆర్ ఇబ్బంది అవుతుంది అనమాట. సో ఆ టార్గెట్స్ని అచీవ్ చేయడానికి ఈ బయోడైవర్సిటీ క్రెడిట్స్ అనేవి లాంచ్ చేసారు అనమాట. సో బయోడైవర్సిటీ క్రెడిట్ అలయన్స్ అనేది అట్లా ఫామ్ అయిందనమాట. సో ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్. మనకు ఇది బయోడైవర్సిటీ క్రెడిట్ అలయన్స్లో ఏ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్లో ఫామ్ అయిందని అడగచ్చు. సో ఇది COP15 అనమాట. ఇది ఇన్వాలంటరీ అంటాడు, కాదు వాలంటరీ. సో ఇంతే, జస్ట్ మనకు ఆ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ గుర్తుకుంటే చాలు. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఇది థర్డ్ వీడియో అనమాట. ఫస్ట్ వీడియో వచ్చేసి మనకు సర్చ్ యూపీఎస్సీ అనే ఛానల్లో ఉంటుంది. సెకండ్ నుంచి ఇక్కడ చేస్తున్నాం. సో ఇఫ్ యూ లైక్ ద వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.